వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. రోజుకు భానుడి ప్రతాపం పెరుగుతూ ఉండడంతో వడదెబ్బ పడే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. ఇక అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత కారణంగా బయటికి పనికి వెళ్లేవారు కాదు, ఇంట్లో ఉండే వృద్ధులు పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు అందించడం ముఖ్యమని అన్నారు. ఇక వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మనందరం కూడా చూస్తున్నాం, రోజుకి కూడా ఎండల తీవ్రత అనేది చాలా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మన మెదక్ జిల్లాలో ఏ మండలంలో చూసినా కానీ సుమారుగా 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి ఎండల తీవ్రత చూసినా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఉపాధి హామీ పథకం కార్మికులు కానివ్వండి, ఇతర పనులు చేసుకునే కార్మికులు అందరూ కూడా వాళ్ళ పనులని 12 గంటల లోపే ముగించుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 12 నుంచి 4 గంటల లోపల ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమయంలో 12 నుంచి 4 గంటల సమయంలో ఎండలో తిరగకుండా ఉంటే సురక్షితంగా ఉండడం జరుగుతుంది. సో